స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం ద్వాదశి శుక్రవారం డిసెంబర్ 27వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామి నిస్సృత జనప్రియదానశీలే తవ సుప్రభాతమరవిందలోచనే విధి శంకరేంద్రవనితాభిరచితే అత్యాది సప్తర్షయః సమబాధ్య సంధ్యాం ఆదాయ పాదయుగమర్తయుతం ప్రపన్నా. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి అనంతనామధేయుడైన శ్రీ స్వామివారికి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. మూలకులగోత్రోద్భవస్య శ్రీగన్నామధేస్య కావ్య నామ్న్యాః శ్రీనాథ నామధేస్య నిత్యలక్ష్మీ నామ్న్యాః స్వరూపా నామ్న్యాః సహకుటుంబానాం సహబాంధవానాం నాగతిర్లగోత్రోద్భవస్య సాం శివరామ నామధేస్య సూర్యమాణి నామ్న్యాః కాశ్యపసగోత్రోద్భవస్య సునీతా నామ్న్యాః కవితా నామ్న్యాః సురభికాజోల్ నామ్న్యాః ముకుంద నామధేస్య. ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీ స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి పసుపు సుగంధ ద్రవ్యాలతో పంచకలశ పంచామృతాభిషేక సేవను నిర్వహించారు. ప్రత్యక్ష దీపగృజాభ పరిపాదయామే మఘవన్మాదజ ఆబాజభూషసుచిభంబ అయం మిత్ర చిత్రైర్యనందే భువనాటదేవ సమేష తేజోమస్తకోసిమర్కార్యత్వైష తేజోరిస్సజోష జనజన్నభిపరేః నైష తేజో నిర్విశ్వేభ్యద్వదస్తస్మై త్వా విష్ణవే ధత్తంగభీన్యో ప్రాణశ్చికిత్వాన్ యో మధ్యమో అప్సుక్షితో మహినైకాదశస్తవనాని బాహ్యతస్త్వా విష్ణుః పాదుమిషల్ ఇంద్ర బృహద్వదస్తస్మై పక్షపాదే సైతిరుగలహే సర్వమంగళ సంయుక్తమే త్వామాధపాడత్వా చక్రాడత్వా ఆగతా దాశ్వతవ ప్రణేదే తవదో రచనమల్లాభివాసన్నా వృషభంబా ప్రధానమకవారిం దివ్యకోఠాసమిగో ఇంద్ర వృషభో గోవింద. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో అర్చక స్వాములు మేళతాళ మృదంగ ధ్వనుల మధ్య శ్రీ గోదాదేవి అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది.
ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పట్టు పీతాంబరాలు ధరింపజేసి సువర్ణ భరిత వజ్రాభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. రాజ్యం మహారద్విష్ణురతి పాద ప్రక్షాళనం వీర్యేణ పరావతో నా ఓం ఏంట షోడశమాదనాలు నారాయణస్య ప్రతిలోమేన భూప్లక్షకుశక్రం ఇంద్రకశేర్ సావధానాదు బలగ్నే ధ్రువం దేవ బృహస్పతి గోవింద లోకమే కామస్ శ్రీనివాసాయ మంగళ స్వర్ణగిరి. ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.